యువకుడు, మేధావి, గొప్ప రాజకీయ చాతుర్యం కలిగిన నాయకుడు, సంస్కరణశీలి అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉంటారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు అయితే పివి నరసింహారావు గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ 360 డిగ్రీ పర్సనాలిటీ అంటే 360 కోణాల్లో చూడొచ్చు ఆయన పర్సనాలిటీని అంటూ కూడా చాలా గొప్పగా అభివర్ణించిన విషయం కూడా మీకు తెలుసు. వాణి గారిని గత 6 నెలలుగా మేము దగ్గర నుంచి గమనిస్తున్నప్పుడు ఒక 4-5 విషయాలు వారి గురించి కూడా మేము గమనించున్నాం. ఒకటి, స్వతహాగా తాను కూడా ఉన్నత విద్యావంతురాలు కావడమే కాకుండా ఒక విద్యావేత్త. 35 ఏళ్లుగా విద్యా సంస్థల్ని, విద్యార్థుల్ని తయారు చేయడంలో, తీర్చిదిద్దడంలో JNTU ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే తర్వాత తాను స్వతహాగా స్థాపించిన కళాశాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులు చేయడమే కాకుండా తమతో కలిసి పనిచేసిన ఎంతో మందితో మరి వారు ఎన్నో సందర్భాల్లో కలిసి పనిచేయడమే కాకుండా ఎన్నో రకాలుగా విద్యోన్నతికి కృషి చేసిన వ్యక్తి. స్వతహాగా ఆర్టిస్టు, ఉన్నత విద్యావంతురాలు, ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వారు మహబూబ్ నగర్ వారి మెట్టినిల్లు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఆహ్వానించడం జరిగింది. మీరు ఈ నియోజకవర్గానికి, ముఖ్యంగా విద్యావంతులు ఓటు వేసే ఈ ఎన్నికలో మీలాంటి విద్యావంతురాలు, విద్యావేత్త, విద్యారంగం పట్ల అపారమైన అనుభవము, అపారమైన ఆలోచన కలిగిన వ్యక్తి మీరైతేనే ఆ సమస్యలన్నింటినీ సరిగ్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. మీరైతేనే మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నవారైతేనే ఈ కార్యక్రమాలు, మీరు ఏదైనా డిమాండ్ తీసుకొచ్చినా, ఏదైనా డిమాండ్ పెట్టినా, వారి సమస్యలు మీరు ఏ కరువు పెట్టినా పరిష్కరించగలిగేది కూడా ప్రభుత్వమే. కాబట్టి మీరు టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని వారిని ఆహ్వానించినప్పుడు వారు వెంటనే సానుకూలంగా స్పందించి ముందుకొచ్చారు. వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. నేను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లోని విద్యావంతులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మొత్తం ఇక్కడ ఇన్ని రాజకీయ పార్టీలు తలపడుతుండొచ్చు, ఇంకా కొంతమంది రాజకీయేతర సంస్థల నుంచి కూడా ఇతర మిత్రులు కూడా అభ్యర్థులుగా పోటీ పడుతుండవచ్చు. కానీ వాణి గారికి ఉన్న అర్హతలు, వాణి గారికి ఉన్న పరిజ్ఞానం, వాణి గారికి ఉన్న మరి సానుకూలతలు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండి పనిచేయించగలిగే సానుకూలత ఏదైతే ఉందో ఇవన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా అన్ని విధాలా వారు మీ ఓటుకు అర్హురాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకా ఒక 2 మాటలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రులు చూసినట్టయితే మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు చెన్నారెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి వారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు